అందరికీ నమస్కారము. పెందోట మాటకు స్వాగతం. ఈరోజు నీవెవరో తెలుసా అనే ఒక ఆధ్యాత్మిక గ్రంథం గురించి తెలుసుకుందాం. అద్వైత ఆత్మజ్ఞానము, గాయత్రి మహిమ, అహింసల గురించి ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. దీన్ని సంకలనము, కూర్పు, రచన మూడు కూడా అద్వైత శ్రీ పూర్ణానంద బ్రహ్మ కొండపర్తి ఆనందాచారి గారు సిద్దిపేట వాస్తవ్యులు ఈ పుస్తకాన్ని కూర్పు చేశారు, రచన చేశారు. మరి ఇందులో ఏముందయ్యా అంటే ఆధ్యాత్మికంగా మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అసలు నీవెవరు అనే విషయాలను కూలంకషంగా ఇది చర్చిస్తుంది. ఇతడు బిఏ బిఈడి చేసి విశ్రాంత ఆంగ్లోపాధ్యాయులుగా, తర్వాత ఆధ్యాత్మికంలో కూడా పూర్ణానంద బ్రహ్మ అనే బిరుదును పొంది ఉన్నవాడు. కాబట్టి అలాంటి వారి పలుకులు మనము ఎలా ఉన్నాయో ఇందులో మనకు తెలియజేస్తాయి. భక్తి జ్ఞానములే జీవిత పరమార్థం. ఈ పరమార్థమును జంతువులే పొందినప్పుడు మానవుడేలా పొందవలదు? స్త్రీ అనగా సాలెపురుగు, కాలము అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. శ్రీ కాలము హస్తి శివభక్తి చేసి ముక్తి పొందినవని శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క చరిత్ర చెబుతుంది. కావున మానవుడు భక్తి జ్ఞానమును సంపాదించి అమృతతత్వం పొందవలసి ఉన్నది. దానికి మొదట భక్తి జ్ఞానము సంపాదించి అమృతతత్వమును పెంపొందవలసి ఉన్నది. దానికి భక్తి సలపాలి. భక్తి 9 విధములు అని మనకు తెలిసిన విషయమే. అవన్నిట్లో కూడా ఏది పాటించినా మనకు బాగానే ఉంటుంది. కాబట్టి నగాయత్ర పరం మంత్రం నమాతు పరం దైవతం అంటే గాయత్రి మంత్రరాజం కంటే వేరొక మంత్రము మహిమాధిక్యము కలిగినది లేదు. జనని కంటే ఉత్కృష్టమైన దైవత్వము వేరొకటి లేదు. కాబట్టి ప్రతిరోజు గాయత్రిని జపిస్తూ ఉండవలను అని చెప్తున్నాడు. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. కోటి పూజలకు సమానము స్తోత్రము, కోటి స్తోత్రములకు సమానము జపము, కోటి జపములకు సమానము ధ్యానము, కోటి ధ్యానములకు లయస్థితి, ఉన్నతమైన స్థాయికి చేరే చిరు ప్రయత్నం ఈ పుస్తక సంకలనము అని మనకు వినమ్రంగా వివరిస్తుంటారు. ఈ జన్మమిక దుర్లభమురా, సౌజన్య సాకార సద్గురుని గణరా, ఈ జన్మమిక దుర్లభమురా అంటారు. ఇలా ముందు మాటలు రాస్తాడు. దీనికి పెందోట వెంకటేశ్వర్లు శ్రీవాణి సాహిత్య పరిషత్ ద్వారా ఈ పుస్తకాన్ని ముద్రణ చేయడం జరిగింది. బ్రహ్మశ్రీ పెందోట వెంకటేశ్వరాచార్య కూడా నీవెవరో తెలుసా, అద్వైతము, ఆత్మజ్ఞానము, గాయత్రి మహిమ, అహింస అనే అద్వైత జ్ఞాన గ్రంథరాజం ఎంతో విశిష్టం కలిగినది. బంగారంలో మేలిమి బంగారం అన్నట్లుగా జ్ఞానంలో అద్వైతము పేరెన్నిక కలిగినది కాక విశిష్టమైనది. భగవంతుని చేరుటకు ఎన్నో మార్గములను, అమృతత్వము, మోక్షము పొందుటకు ఏకైక మార్గము జ్ఞాన మార్గమేనని ఈ గ్రంథం వలన తెలియబరుస్తున్నది అని వివరిస్తాడు. తర్వాత అద్వైత శ్రీ పూర్ణానంద బ్రహ్మ కొండపర్తి ఆనందాచారి గారి గురించి గురుతుల్యులు అద్వైతి అయిన క్రీస్తేశులు పెద్ది హరిపంతులు పద్మశాలి గారు కూడా చక్కని అభిప్రాయాలు రాశారు. తర్వాత అద్వైతామృత వర్షిణి ఓం యో బ్రాహ్మణం విదదాతి పూర్వం యో వై వేదాచ్చ ప్రహీనతోస్తిస్మై తం హదేవామాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణ మహం ప్రపద్యే. యోగ సారోపనిషత్తులో ఈ శ్లోకం ఉంది. ఇలా ఎవని చేయ జనించు జగమెవ్వని లోపల లుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుండెవడు, మూల కారణం వెవడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వం తానైన వాడెవ్వడు, వాని నాత్మభవు
నీశ్వరుని శరణంబు వేడెదన్ అనే భాగవతం కూడా అంటున్నది. కాబట్టి ఇలా ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇక మన విషయానికి వచ్చినట్టయితే ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే, సమస్యలు లేనిది ఎవరికి, మనిషి పుట్టుక అన్నవే సమస్యల వలయంలో ఉన్నాం కాబట్టి తన నిజ రూపాన్ని అర్థం చేసుకోగలగానే భగవంతుడితో తనకు గల సంబంధాన్ని ఎరిగిన వ్యక్తి వెంటనే ఆనందాన్ని అనుభవిస్తాడు అంటారు. కాబట్టి మనకు సమస్యలు ఎన్నున్నా దేవుని సన్నిధిలో ఉండి దైవ ఆరాధన చేస్తూ దైవుణ్ణి కొలుస్తూ దైవ చింతన చేస్తూ ఉంటే మనకు అన్నీ వస్తాయి. ఆహార నిద్ర భయమైతు నాని సామాన్యమేతత్ శుభి నిర్నిరానాం జ్ఞానం నరానామధికో విశేషో జ్ఞానేన హీన పశుభి సమాన. ఆహారం తీసుకొనడము, నిద్రపోవడము, భయపడుట, సంతానం కనుట అను 4 క్రియలు మనుషులకు పశువులకు సమానమే. కానీ మానవులు జ్ఞానం ఉన్నది నలికముగా విశేషంగా ఉండును. జ్ఞానము లేని మానవులు పశువుతో సమానము. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆసక్తి పూర్తిగా ఆహార నిద్ర భయమైదునాలకు సంబంధించినవి మనం కూడా అలాంటి ప్రవృత్తిని ప్రదర్శిస్తే పశువులం అవుతాం. అందుకే భగవద్గీత మానవ జన్మ అను సదావకాశాన్ని వినియోగించుకొని వారిని నరాధములు అని చెప్తున్నది. వారు భగవత్ సాక్షాత్కారం కోసం కాకుండా పశు ప్రవృత్తితో జీవించుట ఈ జన్మకు వినియోగిస్తున్నారు. అందుకే వారు నరాధములు, నరులలో మిక్కిలి అధమ శ్రేణికి చెందినవారు అని మనకి ఇలా చెప్తున్నది. దుర్లభం త్రయేయ వైతత్ దైవీనుగ్రహ హేతుకం మనుష్యత్వం అముక్షత్వం మహాపురుష సంశ్రయ అని మనకు ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులు కూడా, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాదులు ఒక అనన్య సమాన్యమైన వ్యక్తి. ఆయన మన భారతదేశంలో జన్మించడము నిజంగా మన భారతీయులకు ఒక గర్వకారణము. అయితే